వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. శ్రీకాకుళం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూడి కిరణ్ కుమార్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ తో కలిసి ప్రధాని మోదీ విశాఖ పర్యటనను నిరసన తెలియజేసిన శ్రీకాకుళం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ పూడి కిరణ్ కుమార్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, శ్రీకాకుళం జిల్లా పరిశ్రమలు రావాలని, నిరుద్యోగ సమస్య నిర్మూలించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఆంధ్రప్రదేశ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ విశాఖపట్నం విచ్చేసి పోలీస్ స్టేషన్ లో ఉన్న డాక్టర్ పూడి కిరణ్ కుమార్ తో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా ప్రజల గుండెల్లో గొప్ప స్థానాన్ని పొందారని పిరియా విజయ అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ముగింపు ఘట్టం నేటికి 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం ఇచ్చాపురం నియోజకవర్గం లొద్దపుట్టి గ్రామం వద్ద జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ముగింపు ఘట్టం వద్ద గల విజయస్తూపం ఆవరణలో శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పిరియా విజయ, వైసీపీ పార్టీ నాయకులు శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి ఈ శుభదినాన్ని పురస్కరించుకుని వైసీపీ నాయకులకు శ్రేణులకు శుభాభినందనలు తెలియజేశారు. వారి సందేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించి ప్రతి నిరుపేద కుటుంబం సమాజంలో ఉద్ధరింపబడాలనే ఆకాంక్షతో సంక్షేమ రాజ్యాన్ని అందించారని తెలిపారు. ఆ దిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లి బడుగు బలహీన వర్గాల జీవితాలకు సమాజంలో సముచితమైన స్థానాన్ని గత 5 సంవత్సరాల్లో నెలకొల్పారని గుర్తు చేశారు. ఈ స్ఫూర్తితో రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల ఆదరాభిమానాలతో మరోసారి ఆయన్ని అధికారంలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తుందని వైసీపీ పార్టీ శ్రేణులకు పిరియా విజయ తమ సందేశాన్ని తెలియజేశారు. పాదయాత్ర ముగించిన రోజు మరి ఇచ్చాపురంలో సుమారు 6 సంవత్సరాల క్రిందట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆ పాదయాత్రలో కొన్ని వేల అడుగులు వేసి ఎంతో మంది హృదయాల్లో చిరస్థాయి నివాసం ఏర్పరచుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయనకి ప్రత్యేకంగా మరి మేమందరం కూడా మళ్లీ జగనన్న రావాలి అని చెప్పి మేమందరం కూడా ఆయన కోసం మద్దతు పలకడానికి ఈ రోజు మేము ఇక్కడ వేడుక చేసుకుంటున్నాం. కార్యక్రమంలో బోరపుష్ప, ఎంపీపీ పైలిదేవదాస్ రెడ్డి, ఎంపీపీ కడియాల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సోంపేట మహర్షి విద్యానికేతన్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. సంస్కృతి సాంప్రదాయాలను నేర్పిస్తూ గత 4 రోజులుగా సోంపేట మహర్షి విద్యానికేతన్లో కొనసాగిన సంక్రాంతి సంబరాలు గురువారంతో ముగిశాయి. పాఠశాల ప్రాంగణంలో సంబర వాతావరణం నెలకొంది. ఈ మేరకు గురువారం మహర్షి విద్యానికేతన్ యాజమాన్య సభ్యుల ఆధ్వర్యంలో ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు వివిధ వేషధారణలతో అందరినీ అలరించారు. పంచకట్టులు, చీరలు కట్టుకుని చూపరులను అలరించే విధంగా వస్త్రధారణ చేసుకుని ఎంతగానో ఆహుతుల్ని అలరించారు. అనంతరం భోగిపళ్లతో బాలబాలికలకు యాజమాన్య సభ్యులతో పాటుగా ఉపాధ్యాయులు విద్యార్థులను ఆశీర్వదించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో భోగి పూజ నిర్వహించి భోగి మంటను వేసి సంక్రాంతి వచ్చిందే తుమ్మిద అంటూ నృత్యాన్ని చేసుకుంటూ విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా యాజమాన్య సభ్యులు మాట్లాడుతూ రానున్న సంక్రాంతికి మీ గ్రామాల్లో పాఠశాలలో జరిగే విధంగా సంక్రాంతి సంస్కృతిని గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరిలోనూ పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని ఉన్నత పాఠశాల విద్యార్థులకు తెలియజేశారు. నేటి తరంతో పాటుగా భావితరాలు ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు పూర్వం మాదిరిగానే కొనసాగించేలా ఆవు పిడకలతో దండలు చేసి భోగి మంటలో వేయటం వంటి సంస్కృతిని గ్రామాల్లో గుర్తు చేయాలని విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బట్టిగొల్ల ఊరు కొర్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిణి సౌజన్యతో పాటు పాఠశాల యాజమాన్య సభ్యులు ప్రసాద్, శకుంతల, మురళి, వెదుళ్ల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. హెచ్ఎల్ ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావుని ప్రధాని మోడీ ప్రత్యేకంగా అభినందించారు. విశాఖ పర్యటనకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ సభా వేదిక వద్ద హెచ్ఎల్ ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్ఈఆర్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా ప్రస్తావించడంతో హెచ్ఎల్ ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావుని ప్రధాని మోడీ శభాష్ అంటూ భుజం తట్టి అభినందించారు. శ్రీకాకుళం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న సిక్కోలు డ్వాక్రా బజార్ మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న సిక్కోలు డ్వాక్రా బజార్ కేవలం ఒక వ్యాపార వేదిక మాత్రమే కాకుండా మహిళా సాధికారతకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చుతుంది.
జిల్లా కేంద్రంలోని 7 రోడ్ల కూడలి వద్ద మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ బజార్లో గత 3 రోజుల నుంచి జోరుగా అమ్మకాలు జరుగుతుండగా సంక్రాంతి పండుగ దృష్ట్యా ఇంకా 2 రోజులు మాత్రమే ప్రదర్శన కొనుగోళ్లకు అవకాశం కల్పించారు. దీంతో ఈ అవకాశాన్ని అంతా వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. మొత్తం 101 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు 84 స్టాల్స్ లో వివిధ రకాల తమ చేతి ఉత్పత్తులను ప్రదర్శించి అమ్ముతున్నారు. 1,50,00,000 లాభార్జన ధ్యేయంగా ప్రతిరోజు 30 లక్షల మేర వ్యాపారం జరిగేలా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడమే లక్ష్యంగా బజారును నిర్వహిస్తున్నారు. బజారు ద్వారా స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడానికి కృషి చేస్తున్నారు. డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ డ్వాక్రా బజార్ను గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ 6 నెలల క్రితమే 15 మందితో ఒక కమిటీ వేశారని తెలిపారు. ఆయన ఆలోచన ఇప్పుడు విజయవంతంగా కనిపిస్తుందని తెలిపారు. ఇక్కడ మొబైల్ టాయిలెట్లు, మొబైల్ ఏటీఎం, అత్యవసర వైద్య సదుపాయాలు, అగ్నిమాపక భద్రత వంటి అన్ని రకాల సౌకర్యాలు ఈసారి డ్వాక్రా బజార్లో ఏర్పాటు చేయడం అయిందని తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి వసతి కూడా కల్పించారు. వారి ఉత్పత్తులను రక్షణ కల్పించి వారికి ఎప్పటికప్పుడు భోజన సదుపాయాన్ని అందించామని తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా క్రిస్టియన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. క్రైస్తవుల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని డాక్టర్ గంజియార్ ఎజ్రా, బింకం బర్నబాస్ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ని కోరారు. కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్లో శ్రీకాకుళం జిల్లా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యం నందు కలెక్టర్ ను కలుసుకుని క్రైస్తవులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లుగా గంజి ఎజ్రా వివరించారు. క్రైస్తవుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. క్రైస్తవులకు ప్రతి మండలంలోనూ శ్మశాన వాటిక నిర్మించాలని, ఎస్సీలు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే బీసీసీ ధ్రువపత్రాన్ని మంజూరు చేయాలని, తహసీల్దార్లకు అధికారాలు ఇవ్వాలని కోరినట్లుగా తెలిపారు. అదేవిధంగా ఇటీవల రిమ్స్ ఆసుపత్రిలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన వారిపై, దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరుకున్నట్లుగా తెలియజేశారు. ఐటీ క్రిస్మస్ నిర్వాహకులు జిల్లా మైనారిటీ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ స్పందించి త్వరలోనే సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని చెప్పినట్లుగా వివరించారు. అనంతరం 2025 క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా క్రిస్టియన్ జాయింట్ కన్వీనర్స్ రేవా ఓంపూర్ రామేష్, రాడా విజయ్ కుమార్, శామ్యూల్, అరుణ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. విశాఖలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్నారు. వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలో బుధవారం పర్యటించిన నేపథ్యంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అనువాదకునిగా వ్యవహరించారు. వరుసగా 3వసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన అనంతరం 2 లక్షల కోట్ల పెట్టుబడులకు శంకుస్థాపన చేసేందుకు తొలిసారిగా మోదీ పర్యటించిన నేపథ్యంలో ఈ సభకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా తన వాగ్ధాటి భాషా నైపుణ్యంతో ప్రధాని మాటలకు రామ్మోహన్ నాయుడు చేసిన అనువాదం పలువురు ప్రశంసలు అందుకుంది. ఎంతో మంది సీనియర్ నాయకులు హెమాహెమీలు ఉన్న సభలో అతి పిన్న వయసులో కేంద్ర మంత్రిగానే కాక అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రికి అనువాదం చేసిన వ్యక్తిగా రామ్మోహన్ నాయుడు ప్రశంసలు దక్కించుకున్నారు. సభానంతరం మోదీ సైతం ఆయన వద్దకు వచ్చి శభాష్ అంటూ రామ్మోహన్ నాయుడిని అభినందించారు. నర్సన్నపేట నారాయణ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. నర్సన్నపేటలో గల నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు స్కూల్ ని మామిడి తోరణాలతో అలంకరించారు. అందరికీ నమస్కారం అండి. గత 10 సంవత్సరాలుగా నారాయణ విద్యా సంస్థల తరపున నర్సన్నపేటలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. దీని ద్వారా పిల్లలకి సనాతన ధర్మం మీద, మన సంస్కృతి సాంప్రదాయాల మీద అవగాహన కల్పించడం కోసం ప్రతి ఏడు మా నారాయణ స్కూల్ ఆవరణంలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. దీంట్లో పిల్లలతో పాటు పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కూడా పాల్గొంటారు. సో పాల్గొనడం కాకుండా స్కూల్లో వివిధ రకాలైనటువంటి స్టాల్స్ని ఏర్పాటు చేస్తామండి. అదే గాలిపటాలు కానీ, పిండి వంటలు కానీ, లేదంటే బొమ్మల కొలువు కానీ చేస్తూ అందరికీ సంస్కృతి సాంప్రదాయాల మీద అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం గత 12 ఏళ్ళుగా నర్సన్నపేటలో జరుపుకుంటున్నాం. అందరికీ ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. రకరకాల పిండి వంటకాల స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. రంగుల గాలిపటాలతో, రంగవల్లికలతో స్కూల్ ని అలంకరించి పండగ వాతావరణాన్ని తలపించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.